నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ స్టైల్ వంటలు. మన ఛానల్లో నాటుకోడి పులుసు చూపిస్తా, చూసేయండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ధనాలు, జీలకర్ర, లవంగ, యాలకులు, చెక్క ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని రోట్లో వేసుకొని దంచుకొని పౌడర్ లాగా వేసుకోవాలి. మసాలా కొద్దిగా సాజీర కూడా వేసుకోండి. అవి ఫ్రై అయినాక ఇది వేసుకోండి. మంచిగా వేయించుకోవాలి, మాడగొట్టుకోకుండా మంచిగా. ఈ మాత్రం అయిపోతే చాలు, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు రోట్లో అయినా సరే మిక్సీలో అయినా సరే మెత్తగా పౌడర్ లాగా వేసుకోవాలి. మసాలా మెత్తగా పౌడర్ లాగా దంచి పక్కకు పెట్టుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది ఇట్లా ఫ్రెష్గా దంచుకోవాలి. దానిలో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మెత్తగా దంచుకోవాలి. కొత్తిమీర వేసుకొని దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చికెన్కి పులుసుకు తగినంత నూనె పోసుకోవాలి. ఎంత ఉందో చికెను అంత పోసుకోండి, సరిపోయినంత పోసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అవుతున్నాయి కదా, తగినంత పసుపు, మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ, పసుపు, కొత్తిమీర పేస్ట్ ఇవి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చికెన్కి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్, నాటుకోడి చికెన్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, మనం కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువనే వేసుకోండి. నాటుకోడి అంటేనే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పులుసు కదా. పిల్లలు ఉన్న వాళ్ళు తక్కువ వేసుకోండి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఎక్కువనే వేసుకుంటేనే పులుసు టేస్ట్ ఉంది. ఎందుకంటే చింతపండు కోసం కాబట్టి కారాన్ని అనేది బిందుతుంది. ఇట్లా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఒక విజిల్ మూత కాకుండా నార్మల్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మంచిగా. ఇట్లా నూనెలనే ఫ్రై కానివ్వాలి. ఒక 2 నిమిషాలు ఉడికిందంటే నూనెలో, తర్వాత పులుసు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇట్లా ఉడికించుకోవాలి. ఇక నూనెల్లో చికెన్ ముక్కలు పడితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం. చింతపండు పులుసు అనేది పోసుకున్నాం. మంచిగా మెత్తగా పిండుకొని ఇట్లా పోసుకోవాలి. పులుసు కడుగు పోసుకోవాలి. ఇది ఇట్లా తీసి పప్పు పెట్టుకోవాలి. దాంట్లోకి మనం తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. నాటుకోడి చికెన్ పులుసు అంటేనే వాటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇట్లా పోసుకున్నాం కదా, తగినన్ని పోసుకోండి నీళ్ళు. ఎందుకంటే చికెన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి గుంజేస్తుంది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అది వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా మసాలా ఇట్లా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకుంటే బాగుంటుంది. లోపలికి కూడా కిందికి అంతా కలుస్తుంది. కలుపుకున్న తర్వాత ఇప్పుడు విజిల్ మూత అనేది పెట్టుకొని కనీసం 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది నాటుకోడి చికెన్ కాబట్టి తొందర ఉడకదు. పెట్టుకొని ఉడికించుకోవాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకుండా కొద్దిగా మామూలుగా పెట్టి ఉడికించుకుంటే చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది. 8 విజిల్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు చూద్దాం. ఇట్లా ఉడికింది, మంచిగా ఉడికింది. చికెన్ మంచిగా ఉడికింది. ఇప్పుడు దీనిలో లాస్ట్ కొత్తిమీర వేసుకొని మంచిగా కొత్తిమీర వేసుకొని ఉడికించుకోవాలి.
ఒక 2 నిమిషాలు కుక్కర్ పెట్టకుండా మూత పెట్టకుండా ఒక ఇట్లానే నార్మల్గా ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి, ఎక్కువసేపు అవసరం లేదు. మంచిగా ఉడికింటుంది చికెన్. అంతే, మీరు కూడా ఇట్లానే వేసుకోండి. మసాలాలు ఏవి వేయకుండా కేవలం మనం ఫ్రై చేసుకున్న మసాలాలతోనే నాటుకోడి చికెన్ పులుసు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూపిస్తా చూడండి చికెన్ ఉడికిందా లేదా. ఇలా మంచిగా ఉడికింది చికెన్. 8 విజిల్స్ పెట్టినందుకు హై ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా మధ్య రకం పెట్టుకొని ఉడికించుకుంటే ఇట్లా మంచిగా ఉడుకుతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.